నమస్తే అండి. మనం ఎప్పటికప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో లేటెస్ట్ జాబ్ విషయాలతో మనం తెలియజేస్తూ వస్తున్నాం. 10th క్లాస్ చదివినటువంటి వారికి ఎస్ఎస్సి వారి నుండి మరి 25,487 పోస్టులు రిలీజ్ చేయడం చాలా శుభప్రదమైనటువంటి విషయం. ఎందుకని చెప్తున్నానంటే 10th క్లాసు ప్రారంభం నుండి 18 సంవత్సరాలు దాటినటువంటి అభ్యర్థులు ఈ యొక్క విషయాలను గమనించాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వయసు అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క వయసు అన్నటువంటిది ఒకసారి మనం క్రాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనే తర్వాత ఏం చేయలేం. అందుకనే ఎప్పటికప్పుడు మనం నోటిఫికేషన్ వచ్చిందంటే ఈ యొక్క నోటిఫికేషన్ నాకు చివరి లాస్ట్ది, ఇంక ఇదే నాకు ఫైనల్ అని మనం కనుక ప్రిపేర్ అయితే మనం ఎందుకు సాధించలేం జాబ్లు? మీరు సాధించడానికి ఇది కరెక్ట్ టైం, రైట్ ప్రొసెసర్. ఎందుకంటే స్టాఫ్ సెలక్షన్ వారి నుండి మరి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దేశానికి మరి రక్షక భటులుగా ఉండి చాలా శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈనాడు మరి ఎంతగానో మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. కాబట్టి యువకులు మీ యొక్క బాధ్యతను గ్రహించి ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకి చేసినట్లయితే మంచిదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం మరి 25,487 పోస్టులు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి నుండి నోటిఫికేషన్ ఓపెన్ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే కంపెనీ నేమ్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఫీజు అయినా పే చేయాలా, లేదంటే ప్రారంభ డేట్ ఎప్పుడు ప్రారంభమైంది, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది, మనం ఏ సైట్ నుండి సందర్శించాలి అన్నటువంటి ఈ యొక్క విషయాలు మొత్తం కూడా ఇప్పుడు మనం క్లుప్తంగా ఒక్కొక్క దాని గురించి స్పష్టంగా మనం చూద్దాం. ఈ వీడియోని మరి 10th క్లాసు చదివినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క సమాచారాన్ని మన వంతు బాధ్యతగా భావించి అన్ఎంప్లాయ్మెంట్ పిల్లలైనటువంటి వారికి చేరవేస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి ఈ సమాచారాన్ని వాళ్ళకి తెలియజేస్తారని భావిస్తున్నాను. మనం చూడగలిగినట్లయితే కంపెనీ వచ్చిన తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోస్ట్ వచ్చిన తర్వాత కానిస్టేబుల్ జీడీ, మరి పోస్టులు ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయి అని మనం చూడగలిగినట్లయితే 25,487 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు శాలరీ ఎంత ఉంటుంది ఫర్ మంత్ అని మనం చూడగలిగినట్లయితే 21,700 నుండి ప్రారంభమై 69,100 రూపాయల వరకు శాలరీ ఉంటుందని తెలియజేస్తున్నారు పర్ మంత్, పే లెవెల్ 3 ప్రకారంగా. మరి క్వాలిఫికేషన్ ఏం చదివి ఉండాలి ఈ పోస్టులకు అప్లై చేయాలంటే, ఈ పోస్టుల క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ చదివినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఇందాక నేను చెప్పాను కదండి, ఏజ్ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదని. ఈ ఏజ్ లిమిట్ కాడికి వచ్చేవారికి ఏజ్ 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు ఇస్తున్నారు. అది కూడా యాజాన్ 1/1/2026 ప్రకారంగా. ఎందుకు అని అంటే ఈ యొక్క ఏజ్ విషయంలో వచ్చిన తర్వాత మరి చాలా చురుకైనటువంటి వారిని, స్పీడ్గా కలిగినటువంటి వారిని ఈ యొక్క పోస్టులకు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ డేటు ఎప్పుడు ప్రారంభమైంది అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్లికేషన్కి నోటిఫికేషన్ చేయడానికి స్టార్టింగ్ డేటు 1/12/2025 డిసెంబర్ 1వ తారీఖు నుండి ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తున్నారు. చూస్తున్న మీరు కూడా ఈ యొక్క వీడియోని ఈ మరుక్షణమే మీరు అప్లై చేసుకుంటారని తెలియజేస్తున్నాను. మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 31/12/2025 డిసెంబరు 2025 సంవత్సరం 31వ తారీఖు వరకు ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలంటే మరి ఏ సైట్ని సందర్శించాలి, ఆ యొక్క సైట్ ఏంటి అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఆ యొక్క సైట్ వచ్చిన తర్వాత వెబ్సైట్ https://ssc.gov.in మనం ఈ సైట్ను సందర్శించి అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకసారి చెప్తాను చూడండి, https://ssc.gov.in ఈ సైట్ని
మనం సందర్శించి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మరి ఈ కానిస్టేబుల్ పోస్టులు మరి ఏ క్యాడర్ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, మేల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫిమేల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటి ఒక్కొక్క వివరము మనం ఇందులో క్లుప్తంగా చూద్దాం. ఆ యొక్క వివరాలు చూస్తున్నట్టయితే బిఎస్ఎఫ్ వారికి మరి మేల్స్కి వచ్చిన తర్వాత 524 పోస్టులు ఉన్నాయి, ఫిమేల్కి వచ్చిన తర్వాత 92 పోస్టులు ఉన్నాయి, టోటల్గా 616 పోస్టులు ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ వారికి మేల్స్కి వచ్చిన తర్వాత 13,135 పోస్టులు ఉన్నాయి, ఫిమేల్కి వచ్చిన తర్వాత 1,460 పోస్టులు ఉన్నాయి, టోటల్గా 14,595 పోస్టులు ఉన్నాయి. సిఆర్పిఎఫ్ వారికి మేల్స్కి వచ్చిన తర్వాత 5,366 పోస్టులు ఉన్నాయి, ఫిమేల్కి వచ్చిన తర్వాత 124 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 5,490 పోస్టులు నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. అదే మనం చూడగలిగినట్లయితే ఎస్ఎస్బి చూసినట్లయితే 1,764 పోస్టులు ఉన్నాయి. మరి ఫిమేల్ స్కీములు మొత్తంగా 1,764 పోస్టులు కేటాయించడం జరిగింది. ఐటీబీపీ వారికి చూడగలిగినట్లయితే 1,099 పోస్టులు మేల్స్కి ఉన్నాయి, స్త్రీలకు వచ్చిన తర్వాత 194 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 1,293 పోస్టులు ఉన్నాయి. మరి ఏఆర్ఐ వరకు వచ్చిన తర్వాత 1,556 పోస్టులు మేల్స్కి ఉన్నాయి, ఫీమేల్స్కి వచ్చిన తర్వాత 150 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 1,706 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్ వారికి మనం చూడగలిగినట్లయితే అందులో మేల్స్కి 23 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మేల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ యొక్క వివరాలు ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే మేల్స్ క్యాండిడేట్కి టోటల్గా 23,467 పోస్టులు ఉన్నాయి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి మనం చూడగలిగినట్లయితే 2,020 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనం చూడగలిగినట్లయితే 25,487 పోస్టులు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్నటువంటిది ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చిన తర్వాత ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు సిటిజన్ అన్నటువంటి వారు సిటిజన్ ఆఫ్ ఇండియా, వారు భారతదేశానికి చెందినటువంటి వారై ఉండాలి. మరి వారు మస్ట్ పాస్డ్ మరి 10th క్లాస్ కంపల్సరీగా పాస్ అయినటువంటి వారుగా ఉండాలి. మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వారుగా ఉండాలి. మీరు ఒకవేళ స్పోర్ట్స్ కోటాలో ఏదైనా సర్టిఫికేట్ కలిగినట్లయితే ఎన్సిసి సర్టిఫికేట్ హోల్డర్ ఎలిజిబుల్ ఫర్ మరి బోనస్ మార్క్స్. ఈ యొక్క ఎన్సిసి సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి బోనస్ మార్క్స్ అంటూ ఉంటాయని తెలియజేయటం జరిగింది. మరి పోస్టులకు అప్లై చేయడానికి ఏజ్ పరిమితి ఎంత ఉండాలండి, ఏ వయసు నుండి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అన్నటువంటిది ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే వారు ప్రకటించబడినటువంటి ఏజ్ విషయంలో ఏజ్ లిమిటెడ్ యాజ్ ఆన్ 1/1/2026 నాటికి వారు ప్రకటించబడినటువంటి రీతిగా మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి మ్యాక్సిమం ఏజ్ ఎప్పుడు దాకా ఉంటుంది ఏంటి అని మనం చూడగలిగినట్లయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 23 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. ఈ మ్యాక్సిమం ఏజ్ 23 సంవత్సరాల వరకు ఉంటుంది కదా. మరి ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం లోపల జన్మించినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు కూడా ఇక్కడ ఇచ్చారండి వారు. అక్కడ డేట్ కూడా ఇప్పుడు మనం చూద్దాము. బట్ నాట్ ఎర్లియర్ దాన్ 2/1/2003 నుండి అండ్ నాట్ లేటర్ దాన్ 1/1/2008 ఈ యొక్క డేటుల్లో జన్మించినటువంటి వారు మాత్రమే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలని మరి వారు పరిగణించడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, 2/1/2003 సంవత్సరం నుండి 1/1/2008 సంవత్సరం లోపల ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలని మరి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అట్లా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అన్నటువంటిది ఎంతగా ఇచ్చినారంటే ఏజ్ రిలాక్సేషన్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాల నుండి మినిమం ఏజ్ 23 సంవత్సరాలు ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు 5 years సడలింపు అంటూ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్లో. మరి ఓబీసీ వారికి 3 సంవత్సరాలు ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాలు ఇచ్చారనమాట. ఈ విధంగా మరి ఏజ్ రిలాక్సేషన్ అంటూ ఇవ్వటం జరిగింది. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు కూడా మనం చూడగలిగినట్లయితే ఒక్కొక్క దాని గురించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి 3 సంవత్సరాలు ఇచ్చారు. మరి చిల్డ్రన్ వారికి డిపార్ట్మెంట్ యాక్ట్
మరి ప్రకారంగా చూడగలిగినట్లయితే UR/EWS వారికి 5 సంవత్సరాలు ఇచ్చారు. మరి ఈ విధంగా ఏజ్ రిలీజేషన్ అంటూ ప్రకటించడం జరిగింది. మరి పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు అన్న పే చేయవలసి ఉంటుందా? ఒకవేళ అప్లికేషన్ ఫీజు పే చేస్తే ఎంత అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఏంటి ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత మరి జనరల్, OBC, EWS మేల్స్ క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత ₹100 అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. SC, ST క్యాండిడేట్స్ వారికి మరి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి ఫీజు కూడా వాళ్ళకి లేదనమాట. ఈ పేమెంట్ మోడ్ ఏ విధంగా కట్టాలి? ₹100 ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఏ విధంగా పే చేయాలి అని మనం చూడగలిగినట్లయితే ఈ అప్లికేషన్ ఫీజు త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే పే చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్లో ఎలాంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత భీమ్ UPI యాప్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, వీసా కానీ, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. లేని పక్షంలో మీ దగ్గర ఉన్నటువంటి నియరెస్ట్ బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క గ్రామాల్లో కానీ, మీ యొక్క పట్టణాల్లో కానీ మీరు బ్యాంక్ వెళ్ళి ఇట్లా స్టాఫ్ సెలక్షన్స్ వారి నుండి మరి పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేస్తుంటే దానికి మేము ఇట్లా ఫీజు కట్టాలంటే వారు కట్టేసుకుంటారు. ఆ యొక్క బ్యాంకులను ఉపయోగించి మీరు ఫీజు పే చేయవలసి ఉంటుంది. మళ్ళీ ఈ యొక్క పోస్టులకు శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అన్నట్టు మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు శాలరీ వచ్చిన తర్వాత పే లెవెల్ 3 ప్రకారంగా మనం చూడగలిగినట్లయితే స్కేల్ రేంజ్ వచ్చిన తర్వాత ₹21,700 నుండి ₹69,100 వరకు పర్ మంత్ ఈ యొక్క పోస్టులకు శాలరీ అంటూ ఉంటుంది. మనం చూడగలిగినట్లయితే ఆల్ పోస్ట్ క్యారీ మరి డియర్నెస్ అలవెన్స్, మరి హౌస్ రెంటల్ అలవెన్సెస్ అండ్ అదర్ అలవెన్సెస్ యాజ్ అడ్మిసిబుల్. ఈ యొక్క శాలరీతో పాటు మరి DA ఉంటుంది, హౌస్ రెంటల్ అలవెన్స్ ఉంటుంది అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయని తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ పోస్టుల యొక్క పూర్తి వివరాలు, మరి ఎప్పుడు అప్లికేషన్ ప్రారంభమైంది, అప్లికేషన్ ఎప్పుడు లాస్ట్ డేట్ అవుతుంది, ఒకవేళ ఈ యొక్క పోస్టులకు ఎప్పుడు ఫీజు పే చేయవలసి ఉంటుంది, మరి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ మనం చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి. నోటిఫికేషన్ డేట్ వచ్చిన తర్వాత 1/12/2025. స్టార్టింగ్ డేట్ ఫర్ మరి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చిన తర్వాత 1/12/2025. మరి ఆన్లైన్ లాస్ట్ డేట్ ఎప్పుడండి మనం చూడగలిగినట్లయితే 31/12/2025. మరి లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ ఫీజు పేమెంట్ ఎప్పటివరకు చేయాలంటే ఫీజు పేమెంట్ మోడ్ 1/1/2026 వరకు ఉంది. అభ్యర్థులు అప్లై చేసేవాళ్ళు మీరు ఫీజు కట్టాల్సినటువంటి డేటు 1/1/2026 వరకు, జనవరి 1వ తారీఖు 2026 సంవత్సరం వరకు మీరు అప్లికేషన్ ఈ యొక్క ఫీజు అంటూ పే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫ్రమ్ మరి కరెక్షన్ విండోస్ అన్నటువంటిది మెన్షన్ చేయడం కూడా జరిగింది. 8/1/2026 నుండి 10/1/2026 వరకు ఇచ్చారు. మరి 10 CBE ఎగ్జామ్ డేట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అన్నట్టు మనం చూడగలిగినట్లయితే ఫిబ్రవరి మరి ఏప్రిల్ 2026 సంవత్సరంలో కండక్ట్ చేస్తారని తెలియజేస్తూ ఉన్నారు. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ఏ విధంగా వారు సెలెక్ట్ చేస్తారు, ఆ యొక్క వివరాలను ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. మరి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, CBE టెస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ CBE టెస్ట్లో పాస్ అయినటువంటి అభ్యర్థులను ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కు సెలెక్ట్ చేస్తారు. ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మరి రన్నింగ్ ఉంటుంది, తర్వాత బాడీ ఆ యొక్క విడ్త్ అండ్ వెయిట్, గాలి పీల్చినప్పుడు ఇంత ఉండాలి, తర్వాత వదిలినప్పుడు ఇంత ఉండాలని ఉంటుంది. హైట్ 165 సెంటీమీటర్లు ఉండాలని వారు ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చేస్తారనమాట. ఈ ఫిజికల్ ఎఫెక్టివ్ టెస్ట్ కూడా 2 కండక్ట్ చేస్తారు. తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ DME ఆర్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ RME ఈ యొక్క మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ మెడికల్ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా ఈ యొక్క పోస్టులకు ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు ఏంటి అన్నటువంటిది మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ని వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఈ విధంగా 1 by 1 స్టెప్ వారీగా మనం చెప్పుకుంటూ వచ్చాం. మనం ఈ యొక్క అప్లికేషను ఏ విధంగా చేయాలి, హౌ టు అప్లై
అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం విజిట్ ఆఫ్ అఫీషియల్లీ వెబ్సైట్ సందర్శించి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మరి కంప్యూటర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అంటూ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఓటీఆర్ ద్వారా మనం ఉండాలి. ఫుల్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ది కేర్ఫుల్లీ, ఆన్లైన్లో పెట్టేటువంటి ప్రతి ఒక్క మనం ఆ యొక్క సర్టిఫికేట్లు కానీ ఎంటర్ చేసే విధానం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అన్నటువంటిది మనకు కంపల్సరీగా అడుగుతుంది. మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు క్యాండిడేట్ యొక్క ఫోటో సిగ్నేచర్ మనం అప్లై చేసిన తర్వాత మన ఫోటో సిగ్నేచర్తో మనకి ప్రింట్అవుట్ అప్లికేషన్ అంటూ వస్తుంది అనమాట. మరి పే అప్లికేషన్ ఫీజు, ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ ది ఫ్రమ్ ది టేక్ ప్రింట్అవుట్, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ పూర్తి అయిన తర్వాత కరెక్ట్గా మీరు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మీరు అప్లికేషన్లో పూర్తి చేయవలసి ఉంటుంది. ఎలాంటి మిస్టేక్లు చేసుకోవద్దు. మీరు అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఒక 2 ప్రింట్లు కానీ 3 ప్రింట్లు కానీ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఈ యొక్క నెంబర్ని మీ దగ్గర పెట్టుకోండి. 2-3 ప్రింట్లు జిరాక్స్ తీసుకోండి. ఈ సమాచారాన్ని వీలైనంత వరకు మనం అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేస్తే వారికి సహాయం చేసినటువంటి వారిగా ఉంటాం. ఈ వీడియో చూస్తున్న మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు. దీని మీద మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ మీరు ఏమన్నా గైడెన్స్ ఇవ్వాలనుకున్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు నాకు పంపించగలిగినట్లయితే వాటిని నేను స్వీకరించి నా వంతు సహకారంగా నేను మన పిల్లలకు మెరుగైన సమాచారాన్ని నా వంతు బాధ్యతగా నేను వారికి తెలియజేస్తానని భావిస్తున్నాను. మర్చిపోకుండా ఈ ఛానల్ మీరు మోటివేషన్ చేయండి, మరి బలపరచండి. ఇప్పటివరకు ఆదరిస్తున్నారు. ఇంకా ఈ ఛానల్ని మరి మీరు కనుక మరి ఆదరించి అనేకమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేయగలిగినట్లయితే వారికి సహాయం చేసినటువంటి వారిగా ఉంటాం అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.